తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం, శ్రావణ మాసం చాలా అత్యద్భుతమైనటువంటి పుణ్యకార్యాలు చేయాలని, పూజలు చేయాలని, వ్రతాలు చేయాలని రకరకాలుగా మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ వీటన్నింటికీ ఎంతో కొంత మనం కష్టపడాల్సి ఉంటుంది, ఎంతో కొంత ద్రవ్యాన్ని వెచ్చించాల్సి ఉంటుంది, ఎంతో కొంత మన శ్రమను, సమయాన్ని, డబ్బును ఈ మూడింటిని పెట్టాల్సి ఉంటుంది. కానీ ఏ ప్రయాస లేకుండా వ్రతము, నోము, పూజ, అర్చన వీటన్నింటికంటే కూడా అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఒకటి ఉంటుంది. అదే శ్రవణం. ఎవరైతే ఈ శ్రావణ మాసంలో శ్రవణాన్ని చేస్తారో వారికి వ్రతం కన్నా, పూజ కన్నా, దీక్ష కన్నా అత్యధికమైనటువంటి ఫలితం శ్రవణం మాత్రమే ఇస్తుంది. శ్రావణ మాసంలో అత్యంత ప్రీతికరమైనటువంటిది శ్రవణం మాత్రమైనటువంటి దాన్ని తెలుసుకుంటే మనకు ఏ ప్రయాస లేకుండా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి ఒక సాధన శ్రవణం మాత్రమే. దీనికి నయా పైసా ఖర్చు లేదు, ఏ శ్రమ లేదు. మనం ఉన్న చోటనే భగవంతుని యొక్క కథను శ్రవణం చేయడం. ముఖ్యంగా ఈరోజు అత్యధిక మంది మనం శ్రీ సాయిబాబాను ఆశ్రయించి ఉన్నాం కాబట్టి మనందరము కూడా అది ఏ మాసమైనా, ఏ తిథైనా మనము ఒక ఉపాసనలో ఉంటాం. ఎవరైతే సచ్చరిత కథాశ్రవణం, మననం, పారాయణ అనేటువంటి ఆ దీక్షలో ఉన్నటువంటి వారికి అన్నీ ఆయాచితంగా లభిస్తాయి. సాధారణంగా మనం భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే, యాత్ర చేయాలంటే ప్రయాసపడాలి, ఖర్చు పెట్టాలి. కానీ ఏ ఖర్చు, ఏ ప్రయాస లేకుండా అద్భుతమైనటువంటి తీర్థ సంగమాన్ని, క్షేత్రాన్ని కేవలం ఒక శ్రీ సాయి సచ్చరిత పారాయణ వల్ల, మననం వల్ల ఆ ఫలితాన్ని మనం పొందుతాం. అందుకనే శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ ఎప్పుడూ చెప్తారు, శ్రవణం 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 అనేటువంటి మాట సాయి సచ్చరిత మొత్తంలో దాదాపు 450 సార్లు ఉపయోగిస్తారు. ఎందుకు చెప్పారు శ్రవణం 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 అనేటువంటి మాట? ఎప్పుడైతే నీకు శ్రవణం పైన లాలస కలుగుతుందో, ప్రేమ కలుగుతుందో, భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది. ఈరోజు మనందరము కూడా ఆయాచితంగా సాయిబాబా దగ్గరికి వచ్చాం. మనము ఆయాచితంగా సాయిబాబా వద్దకు వచ్చినప్పుడు మనల్ని సాయిబాబా భక్తులని అంటారు. కానీ ఎవరైతే సత్సంగాన్ని, సచ్చరితను ఆశ్రయించి సచ్చరితను ప్రేమించగలిగేటువంటి స్థితికి వస్తారో వాళ్ళు అదృష్టవంతులు అంటారు. మనం భక్తులుగా మిగిలిపోదామా, అదృష్టవంతులం అవుదామా? భక్తి మార్గంలో ఈ రెండింటిని మనమే ఆలోచించుకోవాలి. భక్తులుగా మారాలంటే అది చాలా ఈజీ. ఎవరికో ఒక లీల జరిగింది, వారు చెప్పారు, మనం కూడా బాబాను ఆశ్రయిస్తే మనకు ఒక లీల జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. లేదు, నేను చేరినటువంటి సమర్థ సద్గురువు యొక్క ఆశ్రయంలో నేను ఎప్పుడూ ఉండాలి, ఆయన చింతనలో ఉండాలంటే అదృష్టవంతులం కావాలి. ఆ అదృష్టం ఎలా దక్కుతుందంటే ఆయన కథాశ్రవణంలో, సత్సంగంలో మనం నిత్యము కూడా నిమగ్నమైనప్పుడు. కాబట్టి మన జీవితాలను మనమే చెక్ చేసుకోవచ్చు. మనం భక్తులుగా మిగిలిపోయామా, అదృష్టవంతులుగా మారామా? కాబట్టి మీ అందరిలో కూడా అదృష్టవంతులు ఎవరో, భక్తులు ఎవరో మీరే తెలుసుకోండి. ప్రమాణం చెప్పాను నేను, కేవలం బాబాకు నమస్కారం చేసి నైవేద్యం సమర్పించి ఆరతిస్తే భక్తులుగా మిగిలిపోతాం. ఎవరమైతే గురు కథలో లీనమవుతామో వాళ్ళు అదృష్టవంతులుగా మారుతాం. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్, గురువు యొక్క సహవాసము, గురుగృహ నివాసము అత్యంత ప్రయాసతో దక్కేటువంటివి. ఆ అత్యంత ప్రయాసతో దక్కేటువంటి గురు సహవాసము, గురువు యొక్క గృహ నివాసం అనేటువంటిది అందులో ప్రచండ శక్తి దాగి ఉంటుందంటారు. ఈరోజు మనం బాబా భక్తులుగా బాబా యొక్క శక్తిని ఎలా తెలుసుకోగలుగుతున్నాం? బాబా యొక్క శక్తి ఎక్కడ దాగి ఉంది? చాలామంది అనుకుంటారు, బాబాకు నేను ఒక మొక్కు మొక్కుకున్నాను, ఆ మొక్కు తీరింది, ఆ మొక్కును బాబానే తీర్చారని చెప్పి. కానీ నీ జీవితానికి కావలసినటువంటి ప్రచండమైనటువంటి శక్తి గురు కథలోనే దాగి ఉంది. ఇక్కడ ఒక మాట వాడతారు, గురు నివాసం. ఈ రోజుల్లో మనము సంసారాలను వదిలిపెట్టి గురుగృహ నివాసంలో ఉండేటువంటి పరిస్థితి మనందరికీ ఉందా?
ఎవరం వెళ్ళగలుగుతాం? ఎవరం వెళ్ళలేం కదా. చాలామందికి ఉంటుంది, మనసులో ఆలోచన వస్తుంది, అరే రే ఇక అన్ని బాధ్యతలు అయిపోయాయి, నేను ప్రేమించేటువంటి నేను ఆరాధించేటువంటి బాబా మూలస్థానమైనటువంటి షిరిడీలో నేను ఉండాలనుకుంటున్నాను చాలామంది అనుకుంటారు. కానీ అది సాధ్యమయ్యేటువంటి పని? బాధ్యతలు బంధనాలు మనం ఎంత విడిపించుకుందామన్నా విడిచిపోవు. కానీ శ్రీ సాయిబాబా మన పట్ల అపారమైనటువంటి ప్రేమతోటి గురుగృహ నివాసాన్ని నీ ఇంట్లోనే పెట్టారు. నీ ఇల్లే గురుగృహ నివాసం. ఆ గురుగృహ నివాసాన్ని మనం ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి? మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే దానికి పునాది కావాలి, ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, సీకులు కావాలి, రకరకాలైనటువంటి సామాగ్రితోటి మనం గృహాన్ని నిర్మించుకుంటాం. కానీ గురుగృహ నివాసం అనేటువంటిది అత్యంత ప్రయాసతో, ఏ ప్రయాస లేకుండా అత్యంత సులువుగా నీ ఇంటికి వస్తుంది. ఏమిటా గురుగృహ నివాసం? ఎప్పుడైనా ఆలోచించారా? గురుగృహ నివాసం అనేటువంటిది దాంట్లో ప్రచండమైనటువంటి శక్తి ఉందన్నారు. మరి ఆ గురుగృహ నివాసంలో నేను ఉంటున్నానా లేదా? ఎవరైతే సాయి కథల్లో నిమగ్నమవుతారో, శ్రీ సాయి సచ్చరితలో ఎప్పుడూ తలమునుకలైతారో, ఎప్పుడూ ఆ కథలనే గుర్తు చేసుకుంటారో, అదే నీ గురుగృహ నివాసం. మీ ఇంట్లో సచ్చరిత ఉండి నిత్యము సచ్చరితలో మీరు నిమగ్నమై ఉంటే మీరు సాక్షాత్తు గురుగృహంలో నివసిస్తున్నట్టే. ఎందుకంటే ఇంకా వేరే తలంపు ఏమీ ఉండదు. అటువంటి ప్రచండమైనటువంటి శక్తి కలిగినటువంటిది శ్రీ సాయి సచ్చరిత. మీ అందరికీ తెలుసు కదమ్మా, షిరిడీలో మొన్న శుక్రవారం రోజే అఖండ పారాయణ ప్రారంభమైంది. అఖండ పారాయణ శ్రావణ మాసంలో ఉత్తరాదిన ఎక్కువగా చేస్తారు. వారు ఆరాధించేటువంటి గురువు కావచ్చు, భగవంతుడు కావచ్చు, వారి యొక్క చరిత్రలను అఖండంగా పారాయణ చేస్తారు. ఎందుకంటే శ్రావణ మాసంలో చేసేటువంటి పారాయణ, మనం వినేటువంటి గురు కథ మనకు ఎంతో పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది, మనకు భగవంతుని పట్ల మరింత శ్రద్ధను పెంచుతుంది. మనందరం కూడా సద్గురువు వద్దకు మనం ఎందుకు వచ్చామనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా మనం వేసుకోవాలి. వేసుకున్నప్పుడు చాలామందికి దొరికేటువంటి సమాధానం, దొరికేటువంటి ఏదైనా సరే ఏమనుకుంటామంటే వారు అత్యంత సులభంగా అనుగ్రహిస్తారు. అందుకనే ఈరోజు అత్యధిక మంది మనం శ్రీ సాయిబాబా వద్దకు వచ్చామని చెప్పి చాలామంది కేవలం బేస్డ్ ఆన్ కోరికల మీదనే మనం ఉంటాం. కానీ ఆయన ఇంటెన్షన్ వేరు, ఆయన కోరుకునేది వేరు. నువ్వు కోరుకుంటున్నావు, నీకు అది సమంజసమే. కానీ ఆయన కోరుకునేటువంటిది ఇంకొకటి ఉంటుంది. బాబాను ఒక భక్తుడు అడుగుతారు, బాబా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వారు అడిగినవన్నీ అనుగ్రహిస్తున్నావు బాబా, మరి నిజంగా వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి భక్తులేనా అని అడుగుతారు. అప్పుడు బాబా చెప్పినటువంటి సమాధానం, దాము అన్నతో అంటాడు, దాము మామిడి చెట్టుకు విపరీతమైనటువంటి పూత కాస్తుంది. ఆ పూత తొలి దశలో కొంత రాలిపోతుంది, తర్వాత కొన్ని పిందెలుగా మారుతాయి, ఆ పిందెలు రాలిపోతాయి, కాయలు ఉంటాయి. ఆ కాయలు కూడా గాలి వాన వస్తే కొన్ని రాలిపోతాయి, కొన్ని మాత్రమే చెట్టును అంటిపెట్టుకొని ఉండి పండు పండేంత వరకు ఆ కాండాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి అని చెప్తారు. మనం కూడా అంతే. మనం అనుకుంటాము బాబాతో మనం ఎడతీయలేనటువంటి బంధంతో ఉన్నామని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనం ఉన్నామా లేదా అనేటువంటిది ఆయనకు మాత్రమే తెలుసు. ఎవరమైతే కేవలం మన అవసరం కోసము, మన కోరికల కోసము ఆయనను ఆరాధిస్తామో నిజంగా మనం ఆయన కాండాన్ని అంటిపెట్టుకొని లేము. ఎందుకంటే మన నిత్య జీవితంలో ఆయన స్మరణ కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటిది. నిజంగా మనం ఈరోజు ఆయన స్మరణలో మనం ఎంత సమయం ఉంటున్నామనేటువంటిది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. అదేవిధంగా బాబా ఇంకో మాట చెప్తారు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అనేకం పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు, దీనివల్ల వారి జన్మ ఏ విధంగా ప్రయోజనాన్ని పొందుతుంది, కేవలం ఇవ్వడం తీసుకోవడంలోనే ఉంటుందా అని చెప్పి అడుగుతారు. బాబా అప్పుడు ఒక మాట చెప్తారు, నా భక్తుడు అడిగినవన్నీ ఇస్తాను. ఎప్పటి వరకు ఇస్తానో తెలుసా? నేను ఇవ్వదలుచుకున్నది వాడు అడిగేంత వరకు. ఏమి ఇవ్వదలుచుకున్నాడు ఆయన? మనమేమో మనకు ప్రియమైనటువంటి వాటిని అడుగుతూ ఉంటాం బాబాని. బాబా నాకు ఇది కావాలి, అది కావాలి, రకరకాలైనటువంటి అడుగుతాం. ఇవన్నీ కూడా మనకు ఇష్టమైనటువంటి, మనకు ప్రియమైనటువంటి. కానీ ఆయన మనకు శ్రేయస్కరమైనటువంటి దాన్ని ఇస్తాడు. ఇప్పుడు బాబాను మీరు ఒకటి అడుగుతారు, బాబా ఒక మంచి ఇదే అపార్ట్మెంట్లో
ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాటో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటో కావాలని చెప్పి మనం అడుగుతాం. మన శక్తిని బట్టో మన పుణ్యశయం ఎప్పుడైతే పండుతుందో, మనకి ఎప్పుడైతే అర్హత వస్తుందో దాన్ని ఇచ్చేస్తాడు బాబా. ఇవన్నీ అడిగినటువంటి మనము ఆయన ఇచ్చేటువంటి సంతృప్తి, శాంతి, సౌఖ్యం అనేటువంటి దాన్ని అడగం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మామూలు ఇంట్లో ఉన్నటువంటి దాంట్లో నుంచి ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్కి మారగానే అదే సుఖం అనుకుంటాం. నిజంగా అది ఎట్లా సుఖం అవుతుంది? నెలాఖరు రాగానే మళ్ళీ మొదటి వారం రాగానే ఈఎంఐ వస్తుంది. ఇంట్లో కావలసినటువంటి వాటి కోసం మళ్ళీ దుఃఖమే, మళ్ళీ సంపాదన వైపు పరుగులే. అది సుఖం ఎలా అవుతుంది? బాబా ఇచ్చేటువంటి సుఖం ఎలాంటిదంటే తృప్తికరమైనటువంటి జీవితాన్ని బాబా అనుగ్రహిస్తారు. అందుకోసం మనం బాబాను వేడాలి, అందుకోసం మనం బాబా దగ్గర చేరాలి. బాబా ప్రతి భక్తుడికి కూడా అద్భుతమైనటువంటి బోధ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాకపోతే ఏంటంటే బాబా చేసేటువంటి బోధను కూడా చాలామంది మనకు అనుకూలంగా మర్చుకుంటాం. ఎట్లా? బాబా భక్తుడు అడిగినటువంటివి అన్నీ ఇస్తాడట, అందులోనే ఉండిపోతాం. కానీ ఆయన ఏమి ఇవ్వదలుచుకుండో మనం ఏమాత్రం కూడా గుర్తిరగకుండా జీవితం అంతా కూడా వృధా చేసుకుంటాం. కాకాసాహెబ్ దీక్షిత్ ఒక మాట అంటారు, నా ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇక నేను జీవించబోయేటువంటి ఆ జీవిత సమయంలో కూడా నా జీవితంలో ఏదైనా సమయం సద్వినియోగమైందంటే నా సద్గురు స్మరణలో ఉన్నటువంటి సమయం మాత్రమే సద్వినియోగమైనట్టు, మిగతాదంతా దుర్వినియోగమే అంటారు. కాబట్టి మనం మన సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటున్నాం అనేటువంటిది కూడా మనం ఎప్పుడూ కూడా దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సాయిబాబా మార్గం అంటే కేవలం భక్తికి సంబంధించి మన కోరికలకు సంబంధించినటువంటి మార్గం మాత్రమే కాదు, మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం సమీక్షించుకోవడానికి, మనం దానిని సమీక్షించుకొని ఏ విధంగా భవిష్యత్తులో మనం ఉండాలనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పాఠం. మీరు సచ్చరితలో అనేక అధ్యాయాలు చదువుతారు కదా, ప్రతి అధ్యాయం కూడా ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని చెప్తుంది. దాము అన్న కథ మనకేం చెప్తుంది? దాము అన్నకు సంబంధించి 2 ఇన్సిడెంట్స్ ఉంటాయి. సద్గురువు కృప ఉంటే జాతకాలతో రాతలతో సంబంధం లేకుండా నీకు కావలసినటువంటి దాన్ని అనుగ్రహిస్తాడు. దాము అన్న పిల్లల కోసము విపరీతమైనటువంటి యాగాలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, రకరకాలైనటువంటి శాంతులు చేయిస్తాడు. ఒక దయగలిగినటువంటి బ్రాహ్మణుడు చెప్తాడు, అయ్యా ఏదో నేను చేసేటువంటి యాగాలు ఇవన్నీ హోమాలు శాంతులు ఇవన్నీ ఏవో మా బ్రాహ్మణుల పొట్ట నింపడానికే, కానీ నీకు వాస్తవం చెప్తున్నాను గుర్తుపెట్టుకో, నీ జాతకంలో లేదయ్యా సంతాన యోగం అంటాడు. సరే అని చెప్పి శాంతిస్తాడు, పోనీలే లేదు ఇంకా అనేటువంటి దాంతో. కానీ బాబా ఏం చేస్తాడు, దాము అన్న అడగకముందే దాము అన్న చేసినటువంటి ప్రయత్నాలన్నీ చేసేదాకా ఏలిచ్చాడు. దాము అన్నను ఆపలేదు. దాము అన్నను వద్దులే దాము నువ్వు ఆపేసే నేను ఇస్తానులే అనలేదు. అదే విషయం ఈరోజు జయలక్ష్మి గారు ఒక విషయం చెప్పారు. చెప్పినప్పుడు నాకు ఈ కథ గుర్తుకొచ్చింది. వాళ్ళ అమ్మాయికి వివాహమైనటువంటి 5 సంవత్సరాల దాకా పిల్లలు కాకపోతే విపరీతంగా అనేక హాస్పిటల్ తిరిగి మందులు వాడుతూ ఉన్నారు. బాబా ఒకరోజు స్వప్నంలో వచ్చి వారికి చెప్పారట, నువ్వు ఎందుకు కంగారు, వాడుతున్నారుగా మందులు వాడనివ్వు అన్నాడట. అంటే దాని అర్థం ఏంటి? నేను ఉన్నాననేటువంటి విశ్వాసం లేకుండా నువ్వు ఎక్కడో వైద్యుడి పైన విశ్వాసాన్ని పెట్టుకొని ఉన్నావు. సరే ఫస్ట్ విశ్వాసం అతనిపైన నడవని, ఆ తర్వాత కొన్ని రోజులకు డాక్టర్లే మందులు ఆపేసిన తర్వాత అప్పుడు సంతానం కలిగేటువంటి భాగ్యం వాళ్ళ అమ్మాయికి కలిగింది. చరిత్ర రిపీట్ అయిందా లేదా? దాము అన్న విషయంలో కదా ఇదే జరిగింది. దాము అన్న తన ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు, యాగాలు చేయించాడు, హోమాలు చేయించాడు, నోములు చేశాడు, తీర్థయాత్రలు తిరిగాడు, అన్నీ అయిపోయి చేతులు ముడుచుకొని కూర్చున్న తర్వాత అప్పుడు ఆపరేషన్ బాబా ప్రారంభించాడు. దీనివల్ల మనకి ఏం పాఠం ఏంటంటే, మనకేదైనా ఉందంటే మన ప్రయత్నం కన్నా కూడా దానిని బాబాకు వదిలేసి బాబా నిర్ణయానికి వదిలేస్తే ఆయన నిర్ణయిస్తాడు ఏందనేది. ఇప్పుడు కూడా చాలామంది సంతానం కోసం రకరకాలైనటువంటి ఫెసిలిటీ సెంటర్స్ తిరుగుతూ ఉంటారు, ఒళ్ళును హూనం చేసుకుంటూ ఉంటారు. ఆ ఒళ్ళును హూనం చేసుకొని సంతానాన్ని పొందేదానికంటే కూడా సంతానం విషయంలో బాబా 100% అనుగ్రహిస్తారమ్మా. ఎప్పుడు? నీ ప్రయత్నాన్ని వదిలి
అనన్య శరణాగతి చేసినప్పుడు, ఒక సంతానం విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా నీ యొక్క శక్తియుక్తులన్నీ కూడా వదిలేసి, బాబా నీ శక్తియుక్తుల ముందు నేను చేసేటువంటిది వృధా ప్రయాస, కాబట్టి ఆ శక్తియుక్తులన్నీ కూడా నువ్వే ఉపయోగించి నా సమస్యను పరిష్కరించు. అంతే కదా. ఎప్పుడైనా సరే మనం కాడి దింపిన తర్వాత ఆయన కాడి ఎత్తుకుంటాడు, అప్పుడు ముందుకు సాగిస్తాడు బండిని. ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ రోజు భక్తుల జీవితాల్లో ఏవి జరిగాయో అందరి విషయంలో అదే జరుగుతుంది. ఒక సాయి బంధువు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ ఆవిడకు దాదాపు 40+, 42, 43 సంవత్సరాలు, సంతానం లేదు. ఒకసారి షిరిడీకి అర్పణమైనటువంటి కార్యక్రమానికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఒక 350 రూపాయలు కట్టి బాబాకి అర్పణం చేశాడు. చేస్తే 44 సంవత్సరాల వయసులో వాళ్ళ ఆవిడ కన్సీవ్ అయింది. ఎట్లా సాధ్యం? ఎక్కడో ఒక దగ్గర మనకు విశ్వాసం కుదిరితేనే బాబా పట్ల మనం అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది, లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి ఆ రోజు శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి సంఘటన మన జీవితంలో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఏదో ఒక సంఘటన మన జీవితంలో అది అనుభవానికి వస్తుంది. అందుకనే సచ్చరితని ఎందుకు పారాయణ చేయమంటాం, ఎందుకు శ్రవణం చేయమంటామంటే అందులో ఉన్నటువంటి ప్రచండమైనటువంటి శక్తి నీకు ఎనలేనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది, బాబా పట్ల విశ్వాసాన్ని కలిగిస్తుంది. చాలామందికి బాబా పట్ల 50-50 ఉంటుంది విశ్వాసం, అవుతుందా కాదా, అవుతుందా కాదా. కానీ ఎవరమైతే అనన్య శరణాగతి చేస్తామో, నిర్ణయాన్ని బాబాకు వదిలేస్తామో, ఖచ్చితంగా బాబా దానిని సాకారం చేస్తాడు. ఇదే దాము అన్న కథ మనందరి జీవితాల్లో ఒక నిదర్శనం కదా. దాము అన్న ఏం చేస్తాడు? బాబా అనుగ్రహం వల్ల కుటుంబం బాగుంటుంది, స్థితి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఎవరో స్నేహితుడు చెప్పడం వల్ల జాయింట్ వ్యాపారం చేసి లక్షల రూపాయలు సంపాదిద్దాం అనుకుంటాడు. దానికోసం బాబా అనుమతికి లేఖ రాస్తే బాబా ఆ లేఖ చదవకముందే శ్యామతో అంటాడు, ఏం చేస్తున్నాడు నగరంలో ఉన్నటువంటి అన్న, తన ఇంట్లో ఉన్నటువంటి రొట్టె పప్పు సరిపోక ఆకాశానికి ఎగిసిపడాలనుకుంటున్నాడా అంటాడు. అవును బాబా, మీరు ఏదైతే చెప్పిందో ఈ ఉత్తరంలో అదే ఉందంటే, లేదులే నేను ఏదో లోకాభిరామం అని చెప్తా ఉంటాను, ఆ లేఖ చదవంటే ఆ లేఖ సారం ఏంటంటే తన మిత్రులు జాయింట్ వ్యాపారం చేద్దామంటున్నారు, పెట్టుబడి పెట్టాలా వద్దా. అప్పుడు బాబా ఒక సమాధానం రాపిస్తారు, ఉన్న పప్పు రొట్టెతో సంతృప్తిగా ఉండమని చెప్పు అన్నాను, ఎందుకు అనవసరంగా అతను ఆరాటపడుతున్నాడు, ఆశపడుతున్నాడు, దీనికి నా సమ్మతి లేదని చెప్పి రాజకీయ పంపిస్తాడు. కానీ దాము అన్నాలో ఆశ చావదు. చావకుండా మళ్ళీ లేఖ రాస్తే శ్యామకు, శ్యామ అంటారు, అయ్యా మీరు వచ్చి స్వయంగా మాట్లాడుకోండి, మాట్లాడుకుంటే మీరు తేల్చుకోండి అని అంటాడు. స్వయంగా బాబాను ఒప్పిద్దామని వస్తాడు. వచ్చేమంటారు, బాబా ఈ వ్యాపారానికి కనుక మీరు అనుమతిస్తే నాకు వచ్చినటువంటి లాభాల్లో కొంత పర్సంటేజ్ మీకు ఇస్తా. ఆ రోజు భక్తులకు ఈ రోజు భక్తులకు ఏమైనా తేడా ఉందా? బాబా విషయంలో మనం కూడా మనకు రాతలో లేనటువంటి దాన్ని బాబాని అడుగుతాము, అడిగి బాబాకు ఎరవేస్తాం, బాబాకు లంచం రూపంలో, బాబా నాకు ఇది ఇస్తే ఇంత పర్సంటేజ్. ఆ రోజు కూడా దాము అన్న అలానే అడిగాడు. కానీ ఆ కథ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా భక్తుడి విషయంలో ధనం కోసం ఎప్పుడూ కూడా మొగ్గు చూపట్టాడు. ధనం కోసం దాము అన్న పర్సంటేజ్ ఇస్తా అన్నాడు. కానీ బాబాకు తెలుసు, రే నాకు పర్సంటేజ్ కాదురా, రేపు నువ్వు ఈ వ్యాపారంలో చేరితే నీకు తిండి కూడా లాస్ అయిపోతావు అనే విషయం బాబాకు తెలుసు. బాబా అంటాడు, నేటువంటి లౌకిక విషయంలో నేను తలదూర్చను దాము, నీ ఇష్టం, నా నిర్ణయం నేను చెప్పాను, ఇక నీ ఇష్టం అంటాడు. దాము అన్న ఏం చేశాడు? బాబా సమ్మతి లేకుండా తను ఏది చేయకూడదని చెప్పి నిర్ణయించుకున్నాడు కాబట్టి దాన్ని వదిలేశాడు. దానివల్ల ఏం జరిగింది? ఆ వ్యాపారం చేసినటువంటి వాళ్ళ మిత్రులు రోడ్డు మీదకి వచ్చారు. అప్పుడు అర్థమవుతుంది బాబాకు నా పట్ల ఎంత ప్రేమ, నా కుటుంబం రోడ్డు మీదకి రాకుండా మళ్ళీ జీరో స్థితికి రాకుండా ఏ విధంగా బాబా కాపాడాడు. ఇది ప్రతి ఒక్కరి భక్తుడి జీవితంలో జరుగుతుంది. చాలామంది ఉన్నటువంటి దాంట్లో, బాబా ఇచ్చినటువంటి దాంట్లో తృప్తిగా ఉండకుండా మనం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దానివల్ల చాలా సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇబ్బంది పడ్డ తర్వాత మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి అడుగుతాం, బాబా నేను పలానా వ్యక్తికి 5 లక్షలు ఇచ్చాను, వాడు ఇవ్వట్లేదు, నువ్వు ఇప్పించు, ఇప్పిస్తే నీకు అన్నదానం చేయిస్తాను. ఇచ్చేటప్పుడు అడగం, ఇచ్చి వాడు ఇవ్వకపోతే మళ్ళీ బాబాని అడుగుతాం. అంటే ఇదంతా కూడా ఏంటంటే బాబా జీవన ప్రస్థానం కానివ్వండి, సచ్చరిత కానివ్వండి, కంప్లీట్గా అందులో మన జీవితాలు ఉంటాయి. నువ్వు ఆయా సందర్భాల్లో మిత్రుడు వచ్చి నీకు ఆశ చూపెడితే
నువ్వు ఎంత అటెన్షన్గా ఉండాలి. అరే దీంట్లో మనం తలదూరిస్తే నష్టపోతామా లాభపడతామా? వీటిని బేరేజీ వేసుకునేటువంటి విజ్ఞత నీకు ఎక్కడ దొరుకుతుంది? సచ్చరితను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దొరుకుతుంది. సచ్చరిత కేవలము మన కోరికలు తీర్చేటువంటి ఒక గ్రంథం మాత్రమే కాదు, నీలో ఒక ఆత్మస్థైర్యాన్ని శ్రీ సాయి సచ్చరిత నిలుపుతుంది. ఆత్మస్థైర్యానికి సంబంధించి సచ్చరితలో ఉన్నటువంటి ఊది లీలల కథలు చదివితే 100% ఆ ఊది పైన ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో, బాబా ఒక మాట అంటాడు, నువ్వు గడ్డిపోచను సైతం నువ్వు గురువుగా ఎంచుకొని దాన్ని గనక విశ్వసిస్తే నువ్వు ఆ గడ్డిపోచను వేసుకొని సముద్రాన్ని ఈదొచ్చు అంటారు. అక్కడ విలువ గడ్డిపోచదా మన విశ్వాసాంత? మన విశ్వాసమే అక్కడ. అంటే విశ్వాసం అనేటువంటిది నిన్ను ఎంతటి సంక్లిష్ట పరిస్థితి నుంచైనా బయటపడేస్తుంది. మీరు ఊది కథల్లో చదువుతారు కదా, నానాసాహెబ్ చందోర్కరు బాబాని ఏం ప్రార్థించలే, బాబా ఊది పంపించు, ఇంట్లో ఊది లేదు, నాకు అర్జెంటుగా ఊది కావాలని అడగలేదు. వెళ్ళాడు, చూశాడు, ఊది లేదు, బాబాకు నమస్కారం పెట్టుకున్నాడు, నీ ఇష్టం బాబా, ఇలా జరిగితే అలా జరిగింది మైనతాయికి అని చెప్పి నిశ్చింతగా కూర్చున్నాడు. ఇంట్లో ఏ ప్రయత్నం చేయలేదు. మంత్రసానులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, చందోర్కర్ ఏ ప్రయత్నం చేయలేదు. కానీ తన భక్తుడి యొక్క ఆపదను స్థితిని గమనించి రామ్గిరి బువా చేత ఊదిని పంపిస్తాడు. బాబా నాకు అక్కడికి వెళ్ళేటువంటి జామ్నేర్ వెళ్ళేటువంటి డబ్బులు లేవు, మధ్యలో దిగితే మళ్ళీ కష్టమవుతుంది, నేను చేరుకోవాల్సిన ప్రయాణాన్ని చేరుకోనంటే నీకెందుకు పోని అన్నీ నేను ఏర్పాటు చేస్తా అంటాడు. స్టేషన్లో దిగగానే టాంగా రెడీ ఉంటుంది కదా, టాంగా కట్టించి తానే ఆ టాంగా నడిపేవాడై నానాసాహెబ్ చందోర్కర్ ఇంటి దాకా దింపిన తర్వాత అప్పుడు రామ్గిరి బువా చాలా ధన్యవాదాలండి, అసలు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి ఎట్లా రావాలని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో మీరు సమయానికి టాంగా పంపించారంటారు. నేను టాంగా పంపించడం ఏంది, అసలు నువ్వు వస్తున్నట్టే నాకు తెలియదు, నేను టాంగా పంపిస్తే నువ్వు రావడం ఏంది అంటారు. లేదండి బయట టాంగా ఉందంటే బయటికి వెళ్ళి చూస్తే టాంగా ఉండదు. అంటే భక్తుడి యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని బాబా ఏ విధంగా నిలబెడతారనడానికి ఆ జామ్నేర్ లీల మనకు ఒక నిదర్శనం కదా. ఇవన్నీ కూడా మనము నిత్యము మననం చేస్తే బాబా పట్ల భక్తి అందరికీ ఉంటుంది, భక్తి ఉండడం వేరు, బాబా పట్ల విశ్వాసం ఉండడం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి. ఆ విశ్వాసమే లేకపోతే నువ్వెంత గొప్ప భక్తిని ప్రకటించినా సరే అది వృధాయే. ఎందుకని మనకి ఏదైనా ఆపత్ సమయం వచ్చినప్పుడు మనము ఏ బంధువును తలిచినా, ఏ స్నేహితుడిని తలిచినా, ఇతరత్ర ఎవరిని తలిచినా సరే ఆ ఆపదల నుంచి మనం బయటపడం. కేవలం సద్గురువు మాత్రమే నీకు ధైర్యాన్ని ఇచ్చి ఆ ఆపదల నుంచి బయటపడేలాగా ఆయన నీకు ఒక మార్గాన్ని చూపెడతాడు. ఆయన చూపెట్టేటువంటి మార్గం చాలా అద్భుతమైనటువంటిది. కష్టం వస్తే బంధువు 2 రోజులు ఉంటాడు, స్నేహితులు 3 రోజులు ఉంటారు, సద్గురువు నీ జీవితాంతం ఉంటాడు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. నానాసాహెబ్ చందోర్కర్తో పాటు 2 స్నేహితులు వస్తారు. వస్తే వాళ్ళు అర్జెంట్ పని మీద వెళ్ళిపోవాలి. బాబా దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుందామని వెళ్తే బాబా అంటాడు, ఇప్పుడు వద్దులే, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళండి అంటాడు. మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తే రైలు వెళ్ళిపోతుంది. అయ్యా చందోర్కర్, నువ్వు అంటే బాగా మంచి ఉద్యోగంలో ఉన్నావు, నీకు అన్నీ నడుస్తాయి, మాకు నడవయ్యా అని చెప్పి బాబా ఆజ్ఞని మీరు వెళ్ళిపోతారు. ఆ సందర్భంలో బాబా ఒక మాట అంటారు, చూసావా నాన్న, ఇటువంటి వాళ్ళు మన నిజమైన స్నేహితులు కాదు, చివరంతా వరకు ఎవరు తోడుంటారో వారే నిజమైనటువంటి స్నేహితులు, వారే నిజమైనటువంటి ఆప్తులు, అటువంటి వారిని నువ్వు ఎంచుకోవాలి అని అంటారు. అంతే కదా, అక్కడ నిజమైనటువంటి ఆప్తులు స్నేహితులు ఎవరో నువ్వే గుర్తెరుగు అని అంటారు. మనం కూడా మన నిజమైనటువంటి ఆప్తులు స్నేహితుడు ఎప్పుడూ మన చివరంత వరకు ఉండేటువంటిది ఎవరంటే ఒక్క భగవంతుడు సద్గురువు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని వదిలి వెళ్ళేటువంటి వాళ్ళే. ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తించుకుంటే, సచ్చరిత ఎప్పుడూ కూడా సత్యాన్నే బోధిస్తుంది. సచ్చరిత ఎప్పుడూ మనల్ని భ్రమంలో ఉంచదు. చాలా సీరియస్గా చెప్తాడు హేమాడ్ పంత్, ఎవరైతే ఈ గురు కథాశ్రవణం అనేటువంటి సత్సంగాన్ని అంటిపెట్టుకుంటారో వారు మాత్రమే తరిస్తారు. ఇతరత్ర ఏది కూడా మీ జీవితానికి పరమార్థాన్ని చేకూర్చడానికి మరొకటి ఉండదు అని చెప్పింది. ఇందాక జయలక్ష్మి గారు వారి ఇంట్లోకి వెళ్తే ఒక సచ్చరిత చూపెట్టారు. నాకు మొట్టమొదటిసారి నా జీవితంలోకి వచ్చినటువంటి సచ్చరిత అని దాన్ని బైండింగ్ చేసుకొని దాంట్లో చక్కగా వారు ఇచ్చినటువంటి ఫొటోసు,
మొదటిగా వారు లభించినటువంటి ఫొటోస్ అవన్నీ పెట్టుకొని ఉంచాడు. ఎందుకోసం? మన గౌరవానికి, మనకు బాబా మన జీవితంలోకి మొదటిగా వచ్చినటువంటి సందర్భాన్ని మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా మనల్ని చేరినటువంటి చిత్రపటం, మొదటగా మనల్ని చేరినటువంటి సచ్చరిత చాలా విలువైనటువంటిది మన జీవితంలో. మీకు సంఘటన చెప్తాను. అంటే బాబా సమ్మతితోటి, బాబా అనుగ్రహం వల్ల మన దగ్గరకు వచ్చేటువంటి గ్రంథం ఎంత విలువైందంటే, కాకాసాహెబ్ దీక్షిత్ భావార్థ రామాయణం అనేటువంటి గ్రంథాన్ని నిత్యం పారాయణ చేసేవారు. బాబా ఉన్నప్పుడు కొన్ని వందల పారాయణలు చేశాడు వాడాలు. పారాయణ చేసినప్పుడు, ఇప్పుడంటే మనకు పేపర్ క్వాలిటీలు పెరిగాయి, మంచి పేపర్ వచ్చింది. కానీ ఆ రోజు పేపర్ క్వాలిటీ చాలా పల్చగా ఉండేది. ఆ పేపరు తిప్పుతున్నప్పుడు భావార్థ రామాయణం పుస్తకం అంతా కూడా చినుగురు పడిపోయింది. పడిపోతే ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఒక స్నేహితుడు చూస్తాడు. చూసి కొత్తగా ఒక ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు భావార్థ రామాయణాన్ని చాలా కాలం తర్వాత ప్రింట్ చేశారు. సరే, ఈ పుస్తకం కొనుక్కెళ్ళి, ఎంతో ఇష్టం కదా కాకాసాహెబ్ దీక్షిత్కు, ఇస్తే నా స్నేహితుడు సంతోషిస్తాడని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే కాకాసాహెబ్ దీక్షిత్ దాన్ని నిరాకరిస్తాడు. ఎందుకు నిరాకరిస్తాడో తెలుసా? నేను పారాయణ చేస్తున్నటువంటి ఈ గ్రంథము నా సద్గురువు వారి స్వహస్తాలతో నాకు ఇచ్చినటువంటిది. దీనికి సమానమైనటువంటి విలువ ఇంకొక గ్రంథానికి లేదు. అది భావార్థ రామాయణమే కావచ్చు, కానీ ఈ పుస్తకమే నా అంత్యదశ వరకు నాకు తోడుగా ఉంటుంది. నా సద్గురువు ఇచ్చినటువంటి ఈ పుస్తకము ఆ పేపర్ క్వాలిటీ వల్ల కొంత చిరగవచ్చు, కానీ ఆ స్పర్శను నేను ఇంకొక పుస్తకంలో నేను గ్రహించలేను, చూడలేను అని చెప్తారు. మరి ఒక పుస్తకం పైనే అంత వాత్సల్యాన్ని, మక్కువను బాబా ఇచ్చినటువంటి ఆ గ్రంథం పట్ల అంత గౌరవం ఉందంటే, మరి ఈరోజు బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు కొత్త జీవితాలను ఇచ్చారు కదా. మరి మన జీవితాలను ఎంత అపురూపంగా మనం మలుచుకోవాలి, మన జీవితాలను బాబా కోసం ఏ విధంగా తరింపజేయాలి, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి పాఠాలు. బాబా మార్గంలో, ముఖ్యంగా సద్గురువు మార్గంలో మనకు జీవితంలో మనం పాటించాల్సినటువంటి విలువలను, పాఠాలను మాత్రమే సద్గురువు చెప్తారు. కేవలము వారు చేసినటువంటి లీలలన్నీ కూడా చిన్నపిల్లలు మన దగ్గర తీసుకోవాలంటే వాడికి ఏదో ఒకటి ఇవ్వాలి, చాక్లెటో, ఐస్ క్రీమో, ఇంకోటో. బాబా సచ్చరితలో ఉన్నటువంటి లీలలు కూడా మనం ఆయన పట్ల ప్రేమను కలిగి ఉండడానికి ఆ లీలలు ఉపయోగపడతాయి. కానీ అందులో ఉన్నటువంటి బాబా బోధ మన జీవితాలను తరింపజేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాన్ని బాగా క్షుణ్ణంగా మనము అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు అది అర్థమవుతుంది. హేమాడ్ పంత్ ఒక మాట రాస్తారు, మీ జీవితాన్ని తరింపజేసేది ఒక సత్సంగం మాత్రమే. సత్సంగము శరీర అభిమానాన్ని తొలగించేస్తుంది. సత్సంగము చెడు వాసనలను తొలగిస్తుంది, చెడు సహవాసాలను తొలగిస్తుంది. ఇదే అపార్ట్మెంట్ కల్చర్లో రెండు ఉంటాయి. ఏముంటాయి? కిడ్డీ పార్టీలు ఉంటాయి, సత్సంగాలు ఉంటాయి. ఏది శ్రేయస్కరం? కిడ్డీ పార్టీ ఆ క్షణానికి ఆనందాన్ని ఇస్తుంది, సత్సంగం జీవితానికి కావలసినటువంటి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇందులో రెండు పెడతాడు భగవంతుడు. నీకు వినోదం కావాలా, నీ జీవితాన్ని తరింపజేసుకునేటువంటి సత్సంగం కావాలా? ఎంచుకోవడం అనేటువంటి మన ముందే ఉంటుంది. అట్లని చెప్పి భగవంతుడు నువ్వు కిడ్డీ పార్టీ ఎంచుకున్నావు అని చెప్పి నీ పట్లేం కోపంతో ఉండడు, జాలితో ఉంటాడు. అరే రే, నా బిడ్డకు అవకాశం ఇచ్చాను, అసలైనటువంటి అవకాశాన్ని అందుకోలేదే అని చెప్పి జాలి పడతాడు మన పైన, కోపగించుకోడు. కాబట్టి మన ముందు రెండు అంశాలు పెడతాడు. సద్గురువైనా భగవంతుడైనా రెండు పెడతాడు. నీకు ప్రియమైనటువంటిది పెడతాడు, శ్రేయస్కరమైనటువంటిది పెడతాడు. ఆయన ఏంటంటే, ఆయన దృష్టి అంతా, ఆలోచన అంతా ఏంటంటే, ఎప్పుడు నా బిడ్డ ఎప్పుడు ఈ శ్రేయస్కరమైనటువంటి దాన్ని మాత్రమే కోరుకోవాలి అని ఆశిస్తాడు. కానీ మనకు ఈ శ్రేయస్కరమైనటువంటి దానికంటే కూడా ప్రియమైనటువంటిది బాగా ఇష్టపడతాం. సత్సంగంలో అనుకోండి, ఒకరు మాట్లాడితే అందరూ సైలెంట్గా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. కిట్టి పార్టీలో అనుకోండి, అందరూ మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చింది మాట్లాడవచ్చు. కాబట్టి మనం దేనికి ప్రియారిటీ ఇస్తాం? ఆ వినోదానికే ప్రియారిటీ ఇస్తాం, సత్సంగానికి ఇవ్వం. సత్సంగంలో ఉండాలంటే క్రమశిక్షణ ఉండాలి, నిబద్ధత ఉండాలి, చెప్పినటువంటి దాంట్లో కనీసం ఒక్కదాన్ని ఆచరించాలి, విన్నటువంటి దాంట్లో రాత్రి పడుకునేటప్పుడు రెండు విషయాలన్నా స్మరించుకోవాలి. ఇవి మనకు వర్కౌట్ అయ్యేటివి కావు చాలామందికి.
అందుకనే సత్సంగాన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మీరు చూడండి, సాయిబాబా మందిరాల్లో కూడా చూడండి, అన్నదానానికి 200 మంది ఉంటారు, సత్సంగం అంటే 20 మంది కూడా ఉంటారు. అసలు సత్సంగంలో ఉండాలంటే, భగవంతుని యొక్క కథ వినాలంటే అదేదో శరీరం బరువైపోయినట్టు, మన సమయం అంతా వృధా అయిపోయినట్టు రకరకాలైన దాంట్లో ఉంటాం. కానీ నిజంగా జీవితాన్ని తరింపజేసేది, మన సమయాన్ని సద్వినియోగం చేసేది ఒక్క సత్సంగం మాత్రమే. మామూలుగా ఈరోజు విజయవాడకు వేరే ఒక పని మీద వచ్చాం. జయలక్ష్మి గారు అడిగారు, మా వాళ్లకు సత్సంగం అంటే చాలా ఆసక్తి, సత్సంగం అంటే అందరూ కూడా వస్తారు, మేము ప్రతి వారం కూడా మేము సత్సంగం చేసుకుంటాము, ప్రస్తుతానికి భజనమాల్లో ఉన్నటువంటి అనేక విషయాలను మేము మాట్లాడుకుంటున్నాము అని అన్నారు. చాలా ఆనందం వేసింది. ఎందుకనంటే మేము పెట్టుకున్నటువంటి ప్రమాణం ఏంటంటే, సత్సంగం అంటే 100 మంది, 200 మంది, 300 మంది ఉండాలని కాదు. సత్సంగం ఒక్కరున్నా అంతే అద్భుతంగా ఉంటుంది, 200 మంది ఉన్నా అంతే అద్భుతంగా ఉంటుంది. సత్సంగానికి సంఖ్యతో కానీ లేకపోతే వేరే ఇతరత్ర ఏ హంగామా ఆర్భాటాలతో ఏ సంబంధము లేదు. సత్సంగం ఎప్పుడూ కూడా నిరాడంబరంగా ఉండాలి. సత్సంగం ఎప్పుడూ కూడా నిస్వార్థంగా జరగాలి. సత్సంగం ద్వారా ఉన్నటువంటి నలుగురైనా దానివల్ల లబ్ధిని పొందాలి. ఇదే అసలైనటువంటి సత్సంగం. చాలా చోట్ల భక్తిలో కూడా చాలా రకాలైనటువంటి భక్తులు ఉంటాయి. మనం సత్సంగం అనేటువంటి ఒక భక్తి మార్గం అయితే, బాగా మంచి సెటప్ వేసుకొని పెద్ద ఆర్కెస్ట్రా పెట్టి భజన చేస్తే అది కూడా అద్భుతమైనటువంటి భగవంతుని కార్యమే. దాంట్లో ఆ భజన జరిగినంతసేపు మనం ఆనందంగా ఉండగలుగుతాం. సత్సంగం అలా కాదు, నిత్యము నేను సంతోషంగా ఉంచుతుంది. ఎందుకంటే సత్సంగంలో విన్నటువంటి, నేను చెప్పినటువంటి ఇప్పుడు దాదాపు ఒక 100 మాటలు చెప్పుకుంటా, ఒక్క మాట అయినా మీ మనసుకి ఎక్కుతుంది కదా. ఒక్క మాటనైనా మన మనసుకి ఎక్కించుకుంటే చాలు, అది కొన్ని నెలలు వారాల పాటు అది మన మనసులో ఉంటుంది. హేమాడ్ పంత్ అందుకే రాస్తారు, ఈ కథలోని 4 అక్షరాలు జీవుల చెవిలో పడగానే జీవుల చెడు రోజులు తొలగిపోతాయట. అది సత్యం. ఈ సాయి కథలో ఉన్నటువంటి 4 అక్షరాలు మన చెవిలో పడితే చాలు, మన చెడు రోజులు తొలగిపోతాయి. అంత శక్తివంతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత. వితౌట్ సచ్చరిత, సచ్చరిత లేకుండా మీరు ఎంత గొప్ప భక్తిని ప్రదర్శించండి సాయిబాబా దగ్గర, అది కేవలము మినుగురు పురుగు లాంటిదే. ఆ క్షణానికి అది మెరిసి వెళ్ళిపోతుంది. సత్సంగం అట్లా కాదు. సత్సంగం నీ జీవితాన్ని ప్రకాశింపజేసి మరికొన్ని జీవితాలను ప్రకాశింపజేయడానికి అది ఉపయోగపడుతుంది. భజనమాల్లో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తుంది సావిత్రిబాయి టెండూల్కర్. మీ అందరికీ తెలుసుగా స్పర్శవేది అని ఉంటుంది. ఆ స్పర్శవేది ఏ ఇనుప ముక్కకు దాకినా అది బంగారంగా మారుతుంది. దాన్ని ఎంత అద్భుతంగా రాస్తారంటే, బాబా యొక్క లీలలు వారి మహత్తు స్పర్శవేదితో పోలుద్దామనుకుంటే, స్పర్శవేది కేవలము తను తాకినటువంటి ఆ వస్తువును మాత్రమే బంగారంగా మార్చగలుగుతుంది. గురుశక్తి మహిమ అనేటువంటిది ఒక్కరి జీవితాన్ని తాకితే ఆ వ్యక్తి జీవితాన్ని వెలిగించి మరికొంతమంది జీవితాలను వెలిగించడానికి ఆ వ్యక్తిలో వెలిగినటువంటి జ్ఞానజ్యోతి ఉపయోగపడుతుందట. అర్థమైందా? ఇప్పుడు స్పర్శవేది తీసుకొచ్చి ఈ ఫ్యాన్కి పెట్టాము, బంగారంగా మారుతుంది. ఈ ఫ్యాన్ను తీసుకెళ్ళి ఇంకో ఫ్యాన్కి పెడితే అది బంగారంగా మారదు. స్పర్శవేదిని తాకితేనే అది బంగారంగా మారుతుంది. కానీ బాబా యొక్క మహిమ అలా కాదట. ఒక వ్యక్తిలో జ్ఞానజ్యోతిని వికసింపజేస్తే ఆ వ్యక్తి కొన్ని వందల వేల మంది జీవితాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించగలుగుతాడట. అంటే స్పర్శవేది కంటే కూడా మహత్తైనటువంటిది శ్రీ సాయి బాబా సహచర్యం, వారి యొక్క శక్తి అనేటువంటి దాన్ని అద్భుతంగా రాస్తుంది ఆవిడ. ఒక మాట ఇంకో మాట రాస్తుంది, పాయసం ఎంతో మధురంగా ఉంటుంది, పంచదార కూడా ఎంతో మధురంగా ఉంటుంది, ఆ పంచదార మార్కెట్లో అందరికీ లభిస్తుంది. కానీ సాయి కృపామృత మధురిమ అనేటువంటిది కేవలం దానిని అనుభవించేటువంటి వారికి మాత్రమే, అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే అది దొరుకుతుంది. అది పాయసం కంటే మధురంగా ఉంటుందని రాస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం మనకు బాబా మార్గంలో ఉందంటే, సావిత్రిబాయి టెండూల్కర్ ఒక సాధారణమైనటువంటి గృహిణి మీలాగానే, కానీ ఆమెకు అంత శక్తి, బాబా యొక్క మహత్తును వర్ణించేటువంటి శక్తి ఎలా కలిగింది? కేవలం బాబా పైన ఆమె పెంచుకున్నటువంటి ప్రేమ. పోనీ ఆమె ముంబైలో ఉంటుంది, భర్త మిల్లులో పనిచేస్తాడు మేనేజర్గా. షిరిడిలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి మహిళలు
బాబా యొక్క పాటల్ని అద్భుతంగా అల్లుకొని పొలాల్లో పనిచేసేటప్పుడు, ఇళ్లల్లో పనిచేసేటప్పుడు అద్భుతమైనటువంటి పాటలు పాడుకునేటువంటి వారు. వారికి అంత పాండిత్యం ఎలా వచ్చింది? ప్రేమే కదా ఇక్కడ బేస్. ప్రేమ ఉంటే ఏదైనా కలుగుతుంది. హేమాడ్ పంత్ రాస్తారు, ఎంతో పాండిత్యం ఉంటే తప్ప అద్భుతమైనటువంటి భజనలు రాయలేము. కానీ షిరిడి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు వారి స్వచ్ఛమైనటువంటి ప్రేమ చేత బాబా పైన అద్భుతమైనటువంటి పాటలు రాయగలిగారు. స్వచ్ఛమైనటువంటి ప్రేమ ముందు పాండిత్యం గొప్పది కాదు అని అంటారు. అంతే కదా, స్వచ్ఛమైనటువంటి ప్రేమతో వచ్చినటువంటి మాటలు, ఆ పదాలు పాండిత్యం కంటే గొప్పవంటారు. మరి అటువంటప్పుడు మన జీవితంలో గొప్ప ప్రేమను బాబా పట్ల విశ్వాసాన్ని పెంచుకుంటే ప్రపంచంలో అదే కదా అత్యంత శక్తివంతమైనటువంటిది. మరి అత్యంత శక్తివంతమైనటువంటి దాన్ని మనం సంపాదించకుండా మన జీవితంలో ఇంకో దేనికోసమో ఆ సంపాదన కోసం మనం పరుగులు తీస్తే ఎలా? ఇక్కడ బాబా సచ్చరిత ద్వారా ఆయన చెప్పినటువంటి ఆచరణలో కూడా ఏంటంటే, నువ్వు ప్రపంచంతో కలిసి ఉండాలి. ప్రపంచానికి అతీతంగా మనల్ని బ్రతికమని బాబా చెప్పలేదు. ప్రపంచంతో కలిసి జీవిస్తూ ప్రపంచం పట్ల విరక్తి భావాన్ని ఏర్పాటు చేసుకోమన్నాడు. ప్రపంచంతో కలిసే ఉండాలి. ప్రపంచం పట్ల విరక్తి భావం అంటే అందరూ రకరకాలైనటువంటి వ్యామోహాలు పెట్టుకుంటున్నారు. నాకు ఆ వ్యామోహాలు వద్దని చెప్పి ఒక స్థిరమైనటువంటి స్థితికి రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ నేను ఈ భూమిపైకి వచ్చినప్పుడే రాసి పంపించాడు దేవుడు. నీకు ఏ యోగ్యత ఉంది, ఏ సమయంలో ఏమి జరుగుతుంది, ఎప్పుడు నువ్వు మళ్ళీ ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావు, ఇవన్నీ కూడా ఆల్రెడీ డిసైడెడ్. నిర్ణయించబడ్డటువంటి దాన్ని భగవంతుడు మార్చలేడు. కాబట్టి ఈ నిర్ణయించి మార్చనప్పుడు మనం దేనికోసం మరి పరితపించాలి? మనమేమో భగవంతుడు నిర్ణయించినటువంటి దాన్ని బాబా దాన్ని చెరిపేసి ఎరేజ్ చేసి ఇంకో దాన్ని రాయమని చెప్పి అడుగుతాం. అది కాదు, అది జరగనటువంటి పని. అది బాబా చాలా సందర్భాల్లో చెప్తారు, భగవంతుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఏదీ జరగదని చెప్పి. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ జన్మను తరింపజేసుకోవడానికి కావలసినటువంటి మార్గాలను వెతుక్కోవాలి. అదే భగవంతుడిచ్చినటువంటి స్థితిలో 1,00,000 రూపాయలు సంపాదన ఇచ్చాడు, కొంతమందికి 10,000 సంపాదన ఇస్తాడు. అందులోనే ఏ విధంగా తృప్తిగా ఆనందంగా బ్రతికితే భగవంతునికి ఇష్టమనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అసంతృప్తితో బ్రతికేటువంటి జీవితాలు ఎప్పుడూ కూడా ఉద్ధరించబడవు. ఎందుకంటే ఆ అసంతృప్తిలోనే బ్రతుకుతాము, అసంతృప్తితోటే పోతాం. మానవ జన్మ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే తృప్తిని సంపాదించుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ తృప్తి ఎలా మనకు కలుగుతుంది, ఆ తృప్తికరమైనటువంటి జీవితంలోకి మనకు ఎలా వెళ్ళాలనేటువంటి దారిని శ్రీ సాయి సచ్చరిత మనకు చూపెడుతుంది. సావిత్రిబాయి టెండూల్కర్ కథ మీరు చదువుకొని ఉంటారు కదా. భర్తకు అనారోగ్యం, 2-3 సార్లు ట్రై చేస్తాడు. ఉద్యోగానికి వెళ్తే మళ్ళీ 4 రోజులకే అనారోగ్యం చేస్తుంది. వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుంటారు. పెట్టుకుంటే అతని జీతం 150 రూపాయలు, 75 రూపాయలు పెన్షన్ వస్తుంది మామూలుగా, హాఫ్ శాలరీ. కానీ అక్కడ కంపెనీలో ఇతను చేసినటువంటి సేవకు కాస్త ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉంటుంది. ఒకరోజు బాబా సావిత్రిబాయి టెండూల్కర్ స్వప్నంలో వచ్చి అడుగుతారు, అమ్మా 100 రూపాయల పెన్షన్ సరిపోతుందా అని అడుగుతాడు. నేనైతే నేను అడుగుతానంటే, బాబా 100 రూపాయలు ఎక్కడ సరిపోతుంది బాబా, 150 రూపాయలు వచ్చేది కదా, పోనీలే బాబా 20 తగ్గించి 2 అని చెప్పి నేను అడుగుతా మామూలుగా. ఆమె ఏమందో తెలుసా, బాబా పెన్షన్ 100 వస్తే ఏమిటి, 70 వస్తే ఏమిటి, 20 వస్తే నాకేంటి, ఈ సంసారాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత నీది. 70 వస్తే 70తోటే నడిపి, 20 వస్తే 20తోటే నడిపి, నాకెందుకు కంగారు, నేనెందుకు పెన్షన్ కోసం దానికోసం నేను బాధపడాలి. కాబట్టి ఈ సంసారం నీదైనప్పుడు నువ్వు ఎంత ఇస్తే అంత. దాంతో 4 రోజుల తర్వాత పెన్షన్ 110 రూపాయలు సెటిల్ అయ్యి వస్తుంది. అంటే మన జీవితం బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలనడానికి ఆ సంఘటన ఒక నిదర్శనం కదా. సచ్చరితలో అనేక సార్లు చదువుతాం ఆ సంఘటనను మనం, కానీ మన జీవితాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయం. కొడుకు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాము. మా వాడికి క్యాంపస్ ప్లేస్మెంట్లో కనీసం నెలకు సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ రావాలి బాబా అంటాం. డిసైడ్ మనమే, 10 లక్షల ప్యాకేజ్ చక్కర రావద్దు బాబా అంటాం. కానీ ఏ 6 లక్షలు 7 లక్షలు వచ్చిందనుకో, వస్తే ఏం చేస్తాము, వాడికి ఉద్యోగం వచ్చినటువంటి తృప్తి ఆనందం ఉండదు.
మనం కోరుకున్న ప్యాకేజ్ రాలేదు. ఎవరైతే బాబాను అర్థం చేసుకుంటారో ఇటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి ఆందోళనలు ఉండవు. బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు కొడుకే కానీ బిడ్డే కానీ ఇంకోటి ఎవరి కోసం కోరుకున్నా ఏమీ కోరుకోరు. బాబా నీ ఇష్టం, నువ్వెంత వాడిని ఏ స్థితిలో బ్రతికేదలుచుకున్నావు ఆ స్థితిలో బ్రతికి. వాడికి 6 లక్షల ప్యాకేజ్ వస్తే నాకేంటి, 12 లక్షల ప్యాకేజ్ వస్తే నాకేంటి? 6 లక్షలు వచ్చినా వాడిని చూడాల్సింది నువ్వే, 10 లక్షలు వచ్చినా నువ్వు చూడాల్సింది నువ్వే. అటువంటప్పుడు నేనెందుకు కోరాలి అనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయానికి రావాలి. చాలా చోట్ల మనకు అసంతృప్తి ఉండడానికి మామూలుగా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, భగవంతుని నమ్ముకున్నటువంటి వాళ్లకు, సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు ఎటువంటి బాధలు అసంతృప్తులు ఉండేవి అంటారు. ఇది నిజమే, కానీ అందులో మనం ఆచరించేటువంటి పద్ధతిని బట్టే అది ఉంటుంది. భగవంతుని మార్గంలో కూడా ముందు మనమే డిసైడ్ చేసేస్తాం. బాబా నా కూతురికి పెళ్ళైంది, మొదటి సంతానం మగపిల్లవాడే కావాలి. యూ కెన్ డిసైడ్. మనమే డిసైడ్ చేస్తాం, డిసైడ్ చేసి బాబాకు వదిలేస్తాం, ఇచ్చేస్తాం. అంటే ఆ కోరిక, ఆ అవకాశం కూడా బాబాకి ఇవ్వట్లేదు. నువ్వు మొదటి బిడ్డ ఆడపిల్ల కావాలో మగపిల్ల కావాలనే అవకాశం కూడా మనం ఇవ్వం. కావాలంతే. ఉద్యోగం విషయంలో, వివాహం విషయంలో, అన్నింటి విషయాల్లో ఛాన్స్ ఆయనకి ఇవ్వం మనం. ఛాన్స్ ఆయనకి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తర్వాత జరిగేటువంటి పరిణామాలకు ఆయన బాధ్యుడు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బాబా మార్గంలో కూడా మనకిష్టం వచ్చింది మనం డిసైడ్ అయ్యి ఆయనను కోరితే పాపం ఇస్తాడు, కానీ దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలకు ఆయన బాధ్యుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ జీవితం ఆనందంగా ఉండాలంటే, ప్రశాంతంగా గడవాలంటే నిర్ణయం ఆయనకు వదిలేయాలి. మనం జరుగుతున్నటువంటి దాన్ని చూస్తూ ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా కాకుండా అన్నీ మనమే డిసైడ్ అయిపోయి ఆయనకు ఛాయిస్ లేకుండా చేస్తున్నాం మనం. చాలామంది బాబా నిర్ణయం తీసుకోండి అని అంటే, బాబా నిర్ణయం ఎలా చెప్తారండి అని అడుగుతారు. చీటీలు వేయండి చెప్తారని చెప్తాను. నాలాంటి వాళ్ళు ఆల్రెడీ ముందే డిసైడ్ అయిపోతారు. ఏం డిసైడ్ అయిపోతారంటే, ఊరికి వెళ్ళాలా వద్దా, వెళ్ళాలని ఉంది కానీ బాబా దగ్గర చీటీ వేస్తాం. మనసులోనేమో వెళ్ళాలని ఉంది, వెళ్ళొద్దు అని పొరపాటున చీటీ వచ్చిందనుకో, ఇక ఆ వారం రోజులు దుఃఖమే. అరే నేను వెళ్దాం అనుకున్నాను కానీ బాబా వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే మనం చీటీ వేసినా బాబా నిర్ణయాన్ని అడుగుదామన్నా ఫస్ట్ మనం డిసైడ్ అయిపోతాం మనకేం కావాలనేటువంటిది. బాబా నిర్ణయాన్ని కోరేటప్పుడు ఫస్ట్ మనకేమీ కావాలి అనేటువంటిది మనం డిసైడ్ కాకూడదు, ఆయనకు వదిలేసేయాలి. వదిలేస్తే ఆయన నిర్ణయిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు తెలుసా బాబా? మనము మనసులో ఏదైతే అనుకుంటున్నామో, నాకు ఆ చిట్టీయే కావాలి, నాకు బాబా అనుమతి దానికోసమే కావాలి అని చెప్పి అంటామో, కొన్ని సందర్భాల్లో మనకు మంచి పాఠాన్ని నేర్పించడానికి మనం కోరుకున్న చిట్టీనే ఇస్తాడు. దాని తర్వాత అనేక పరిణామాలు జరుగుతాయి. జరిగితే మళ్ళీ బాబా నువ్వే చెప్పావు కదా, నువ్వు కొనుక్కోమన్నావు కదా, నేను కొనుక్కున్నాను, మళ్ళీ ఆ స్థలం ఎందుకు లిటిగేషన్లో పడ్డది? ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కొనాలనేటువంటి ఆసక్తి ఆల్రెడీ మనసులో ఫుల్గా నిండిపోయింది. అటువంటిది బాబా వద్దన్నాడు అనుకో, నీ జీవితం ఇంకా అంతకంటే అసంతృప్తి ఇంకోటి ఉండదు జీవితంలో. అందుకని సరే పోనీలే, నీ ఇష్ట ప్రకారమే జరగని, జరిగేటువంటి ఫలితాన్ని కర్మను అనుభవించు అని అంటాడు. అందుకనే మనం ఒక భగవంతుని ఆశ్రయిస్తే, ఒక సద్గురువుని ఆశ్రయిస్తే, ఆయన నిర్ణయం ప్రకారం ఆయన చెప్పినటువంటి విధంగా మన జీవితాలను మనం సాగిస్తే ఏ గొడవ ఉండదు. అందుకు కావలసినటువంటిది ఏంది? బాబా చెప్పినట్టు జీవించడం అంటే ఏమిటి? బాబా వచ్చి మనకేం చెప్పడే అంటే, సచ్చరిత చదివినప్పుడు మన మనసుకు అర్థం కావాలి, నేను నిమిత్తమాత్రుణ్ణి, నేనేమీ లేదు, మొత్తం ఉంది ఆయన్నే. కాబట్టి నా కర్తవ్యాన్ని, నా ఉద్యోగాన్ని నేను చేసుకుంటూ వెళ్ళాలి, నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తూ వెళ్ళాలి, భార్యా బిడ్డలు ఇవన్నీ. ఆ తర్వాత ఏ అనుగ్రహం వచ్చినా దాన్ని సంతోషంగా నేను స్వీకరించాలి. అటువంటప్పుడు ఇంకేమీ ఉండదు, ఏ ప్రయాసాలు ఉండవు, బాబాతో కూడా మనకు పేచీ ఉండదు. ఆ పేచీ లేనటువంటి జీవితాన్ని మనం మలుచుకోవాలి. అలా మలుచుకున్నప్పుడే బాబా మనకు కావలసినటువంటి వాటన్నింటినీ కూడా అనుగ్రహిస్తాడు. బాబా మార్గాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళలో చాలామందిలో ఈ అనుభవాన్ని అందరూ కూడా అనుభవించినటువంటి వారే. ఎవరైతే పూర్తి నిర్ణయాలను ఆయనకు వదిలేస్తామో, నాకు ఆశ్చర్యం వేస్తుంది, కొంతమంది ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు బాబా దగ్గర చీటీలు ఇవ్వరు, ఏమీ అడగరు బాబాను, ఏది వచ్చినా సరే దాన్ని బాబా ఆదేశంగా అనుసరిస్తూ వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకెళ్తారు.
ఇటీవల కాలంలో చాలామందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. అయినప్పుడు ఒక ఆయన బాబా భక్తుడు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. 3 ఆప్షన్స్ అడుగుతారు. ఆయన పెట్టుకున్నటువంటి మొదటి 2 ఆప్షన్స్ ఏమీ ఇవ్వలేదు. 3వ ఆప్షన్ ఇచ్చారు. కొడుకు ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ రాయాలి, కానీ అతను ట్రాన్స్ఫర్ అయింది రూరల్ ఏరియాకు. సంతోషంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్ పట్టుకొని వెళ్ళి జాయిన్ అయిపోయారు. ఇంట్లో భార్య, బిడ్డలు, బంధువులు అందరూ అడుగుతున్నారు, అరే నువ్వు తండ్రివి కదా, నీ కొడుకు రేపు నీట్ ఎగ్జామ్ రాయబోతున్నాడు ఈ సంవత్సరము, వాడిని పొద్దున్నే దింపాలి, పొద్దున్నే తీసుకురావాలి, ఇవన్నీ నువ్వు నీ బాధ్యత, తండ్రి ఉండాలి వెంట అని అంటే, నేను ఉండాల్సినటువంటి అవసరం లేదు, మొత్తం ఆయన్నే చూసుకుంటారనేటువంటి భరోసా ఇచ్చారు కాబట్టే నన్ను అంత దూరం ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి నా బాధ్యతను, నా వృత్తిని, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తే నా కొడుకు యొక్క బాధ్యత ఆయన చూసుకుంటాను, దానికి ఇండికేషన్ అని. అంత స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉండాలి మనం. చాలామంది కంగారు పడిపోతూ ఉంటాం. ఆ జరిగేటువంటిది అంతా కూడా అది మన శ్రేయస్సు కోసమే అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఉండి రోజు పొద్దున సాయంత్రం పోయి తీసుకొస్తూ ఉంటారు, కాలేజీ తీసుకొస్తూ ఉంటారు, పోయి నీట్ ఎగ్జామ్ రాయదురా ఇదిరే పిల్లవాడికి చెప్తూ ఉంటాడు. నిజంగా అటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారా? నిజంగా సక్సెస్ గారు. ఈరోజు పిల్లలకు వాళ్ళకు కూడా ఒక మైండ్ మెచ్యూరిటీ అనేటువంటిది ఈరోజు 11 సంవత్సరాల పిల్లవాడికే వచ్చేస్తుంది. అటువంటిది మనం రుద్దితే వాళ్ళు మనకు అనుగుణంగా ఉండరు. ఆ బాధ్యతను ఎప్పుడైతే పరిపూర్ణంగా బాబాకు వదిలేస్తామో 100% అయిందని చూస్తాం. కంగారు పడలేదు, నా కొడుకు ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, నేను వెళ్ళి రూరల్కి ఎక్కడో 250 కిలోమీటర్లు వెళ్ళి దూరంలో ఉండి ఉద్యోగం చేయాలనేటువంటి కంగారు పడలేదు. ఎందుకంటే ఆత్మస్థైర్యం తనకుంది. నన్ను జరుపుతున్నాడంటే ఆ బాధ్యతలకు బాబా వస్తాడు. నేను చెప్పాను, సార్ వెయిట్ అండ్ సీ, ఖచ్చితంగా మిరాకిల్ జరగబోతుంది. ఆయన బాధ్యత తీసుకున్నాడంటే మీ కొడుకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి వస్తుంది, వాడు చాలా ఉన్నతమైనటువంటి ర్యాంక్లో వాడు ఖచ్చితంగా సీట్ సంపాదిస్తాడని చెప్పాను నేను. విశ్వాసం అంతే. కాబట్టి బాబాను చేరిన తర్వాత ఏ లోటు ఉందనో లేకపోతే ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయాలను ఫస్ట్ తొలగించుకుంటే మన జీవితం తృప్తిగా ఉంటుంది. సత్సంగమైనా, భజనైనా, భగవంతుని చరిత్రను శ్రవణమైనా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఒకటే, సంపూర్ణమైనటువంటి విశ్వాసం, భారాన్ని వారికి వదిలేయడం, ఉన్నటువంటి స్థితిలో తృప్తిగా, ఆనందంగా, హాయిగా. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు పెట్టి పుట్టావని అంటారు. ఎవరిని చూసి అంటారు పెట్టి పుట్టావంటే? 4 కాళ్ళు, 2 బంగ్లాలు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళను పెట్టి పుట్టావు నువ్వు అని అంటారు. వాళ్ళు కాదు పెట్టి పుట్టినటువంటి వాళ్ళు. ఎవరైతే బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తారో వాళ్ళు పెట్టి పుట్టినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఏమీ లేకున్నా దర్జాగా కాలు మీద కాలేసుకొని ఆనందంగా ఆయన రూపాన్ని అవలోకనం చేస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళే పెట్టి పుట్టినటువంటి వాళ్ళు. డబ్బుంటే పెట్టి పుట్టినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే డబ్బుండి బాగా స్థితి ఉన్నటువంటి వాళ్ళకి ఏ బాధలు లేవని మనం అనుకుంటాం. అసలైనటువంటి కష్టం వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఏ విధంగా రెట్టింపు చేయాలా, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి బాధ వాళ్ళకే ఉంటుంది. ఏమీ లేకుండా ఉన్నటువంటి స్థితి, అది మన మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, సంపన్న స్థితి ఉన్నా సరే హాయిగా ఆయన మొహాన్ని, ఆయన మోమును అవలోకనం చేస్తూ తృప్తిగా మనం ఉన్నామంటే మనకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు. చాలామంది అనిపించుకోవాలనేటువంటి మాట ఏందో తెలుసా జీవితంలో, నువ్వు ఎంత అదృష్టవంతులురా అనిపించుకోవాలనుకుంటారు. మన లౌకికంగా అదృష్టవంతులు అనిపించుకుంటే దాంట్లో ఏమీ ఉండదు. బాబా మార్గంలో మనం అదృష్టవంతులమా కాదా అనేటువంటిది నేను మొదట చెప్పినటువంటి దాన్ని మళ్ళీ చివరిగా రిపీట్ చేస్తున్నాను. బాబా దగ్గర మనం అదృష్టవంతులమా కాదా అనేటువంటి దాన్ని మాత్రమే మన జీవితంలో సాధించాలి. ఆ అదృష్టాన్ని మాత్రమే మనం సాధించాలి. హేమాడ్ పంత్ ఒక మాట రాస్తారు, మన జీవితానికి ఆస్తులు, ఐశ్వర్యము, సౌకర్యాలు ఇవి కాదు ముఖ్యం. ముఖ్యం ఏమిటో తెలుసా? వారు చెప్పినటువంటి మాట, వారి అందమైనటువంటి మోమును అవలోకిస్తూ ఉంటే నా ఆకలి దప్పికలు హరించకపోయాయి అంటాడు. అంటే బాబాను అనుక్షణం మనం కళ్ళల్లో పెట్టుకోగలిగితే, అనుక్షణం ఆయన రూపాన్ని ధ్యానిస్తే మన ఆకలి దప్పికలు తీరిపోతాయి. ఏంటి ఆకలి దప్పికలు? తినే ఆహారం, తాగే నీరు కాదు. మనకు చాలా ప్రమాదకరమైనటువంటి ఆకలి ఉంది, చాలా ప్రమాదకరమైనటువంటి దాహం ఉంది. అవే కోరికలు. ఆకలి, కోరికలు, వ్యామోహం, దాహం, ఈ రెండింటిని వదిలేస్తే, కోరికలు వ్యామోహాన్ని వదిలేస్తే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. హేమాడ్ పంత్ చెప్పినటువంటి ఆకలి దప్పికలు ఇవే.
కోరికలు, వ్యామోహం. ఈ రెండింటిని హరింపజేసుకుంటే, ఎలా హరింపజేసుకుంటాం? ఆయన కథలో నిత్యం లీనమైనప్పుడు, రోజు కనీసం ఒక్క అధ్యాయమైనా సచ్చరిత చదివినప్పుడు, కనీసం బాబాకు సంబంధించినటువంటి లీలలు మన ఫోన్లో వస్తాయి, శ్రవణం చేసినప్పుడు, అప్పుడు మాత్రమే మన ఆకలి దప్పికలు హరించకపోతాయి. భక్తితో ఆకలి దప్పికలు హరించకపోవు. కేవలం గురు కథాశ్రవణం, మననం, పారాయణ ద్వారా మాత్రమే మనలో ఉన్నటువంటి కోరికలు అనేటువంటి ఆకలి, వ్యామోహం అనేటువంటి దప్పిక పూర్తిగా దహించకపోతాయి. ఇంకా ఉండవు అవి. దహించకపోవడం అంటే పూర్తిగా నిర్మూలం కావడం. కాబట్టి అటువంటి ప్రయత్నం మనం అందరం చేయాలని చెప్పి ఈ శ్రావణ మాసంలో ఒక మంచి సంకల్పాన్ని తీసుకొని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.